పల్నాడు జిల్లాలో కల్తీ నెయ్యి ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పిడుగురాళ్లలో మహాపాపం నిజమంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో జగన్తో పాటు భూమన సుబ్బారెడ్డి ఫోటోలు కూడా ఉన్నాయి. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ 251 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారంటూ కూడా ఫ్లెక్సీల్లో ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సడన్గా వెలిసినటువంటి ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఏం చెప్తున్నారు? దీని మీద టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, స్థానికులు కావచ్చు, ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, పల్నాడు జిల్లా అయితే పిడుగురాల పట్టణంలో కల్తీ నెయ్యి మహాపాపం ఇది నిజమంటూ కూడా అయితే ఫ్లెక్సీలు కలకలం రేపాయి. దీని ప్రకారంగా భారీ ఫ్లెక్సీలు అయితే అంటే దుండగలు ఏర్పాటు చేసినట్టయితే అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్త కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని కూడా అయితే వారైతే ఒక నిరసన కార్యక్రమం కూడా అయితే చేపడుతున్నారు. అదే ఈ ఫ్లెక్సీల్లో కల్తీ నెయ్యి బాగా జరిగింది, ఇది మహాపాపం అని కూడా అయితే, ఇది అసలు నెయ్యే కాదు అని కూడా అయితే అక్కడ ఉన్న ఫ్లెక్సీల్లో కూడా అయితే మనం చూస్తున్నాము. సుమారు దీంట్లో పామాయిల్ కెమికల్ కలిసిన ద్రవం 68.17 లక్షల కిలోల జంతు కొవ్వుతో కల్తీ నెయ్యి జరిగిందంటూ కూడా ఫ్లెక్సీలు అయితే ఇక్కడైతే కలకలం రేపాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇది కొంత చర్చనీయాంశంగా కూడా అయితే మారింది. అయితే ఇది చాలా సున్నితమైన కారణంగా కూడా ఇది కోర్టులో ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా దారుణం అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు గాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని పోలీసులకు అయితే ఫిర్యాదు చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, ఫ్లెక్సీలు తొలగించాలని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మురళి, అంటే లోకల్ గా ఉన్నటువంటి వారు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు సత్య? దీనికి సంబంధించి గతంలో కూడా కొన్ని పార్టీల అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత కావచ్చు, లేకపోతే కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు, ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు కూడా ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఏంటి? ఎస్ మురళి, ఈ ఫ్లెక్సీలు వెనక ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సున్నితమైన సమస్యలు కూడా ఈ బహిరంగంగా అయితే కోర్టులో ఉన్న సమస్య కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన వారు అయితే అక్కడ ముఖ్యంగా స్థానికులు కానీ, అక్కడ ఉన్న పిడుగురాళ్ళ ప్రజలు కానీ వారైతే ఇవి ఎవరనేది అయితే ఇంతవరకు ఎక్కడా కూడా ఎవరికైతే తెలియలేదు. పోలీసులు దీని మీద సమగ్ర విచారణ అయితే కేసు నమోదు చేసి సమగ్ర విచారణ అయితే జరుపుతున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ ఇది చాలా పాపం అని కూడా అక్కడ ఉన్న స్థానికులు కానీ, ప్రజలు కానీ, అంటే దీనికి సంబంధించి ఇప్పుడే సిబిఐ కోర్టులో ఉన్న అంశం కాబట్టి దీన్ని ఎవరో కూడా ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో పెట్టి ఇలాంటి అపచారాలు పనులు చేస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ కొంత ఆందోళన చేస్తారు. ఇప్పటికే వారైతే పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా అయితే మనకు తెలుస్తుంది. ఎస్, ఎవరికి వారు కూడా ఇది మేము పెట్టింది కాదు, మాకు ఈ అంశానికి సంబంధించి లేదు తెలియదని కూడా పార్టీలకు సంబంధించి వస్తున్నటువంటి ఇదిగా కూడా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు స్థానికంగా? ఫలానా వ్యక్తులు ఈ విధంగా చేశారని కావచ్చు, లేకపోతే ఇతర స్థానికుల స్పందన ఏంటి సత్య? ఎస్ మురళి, స్థానికులు మాత్రం ఇక్కడ ఈ ఫ్లెక్సీలను చూసి కొంత చర్చనీయాంశంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ ఫ్లెక్సీల్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే టీడీటీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి ఫోటోలు ఉండటంతో ఇది ఎవరు చేశారు ఇలాంటి ఫ్లెక్సీలు? ఒకవేళ టీడీపీ వాళ్ళు ఏమన్నా అంటే టీడీపీ సానుభూతి పనులు ఏమన్నా వేశారా, లేక ఎవరు చేశారనే దాని మీద కూడా అయితే ఇక్కడైతే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటం, ఇలాంటి సున్నితమైన అంశాన్ని కూడా ఇలా బహిర్గతం చేసి లేని దాని ఉన్నది అన్నట్టు అది కోర్టులో ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. అలాంటి వాటిని ఇలా చేయటం చాలా దారుణం అని కూడా, ముఖ్యంగా ఆ ఫ్లెక్సీని తొలగించాలని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పల్నాడు జిల్లాలో కల్తీ నెయ్యి ఫ్లెక్సీల కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. పిడుగురాళ్లలో మహాపాపం నిజం అంటూ కూడా ఫ్లెక్సీలు అయితే వెలిచాయి. ఇక ఫ్లెక్సీలో జగన్తో పాటు భూమన సుబ్బారెడ్డి ఫోటోలు కూడా ఉండటం ఒకంత కలకలం సృష్టిస్తోంది. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ అంటూ కూడా ఆరోపణలకు సంబంధించి ఆ ఫ్లెక్సీలో రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ ఫ్లెక్సీని కూడా మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ 251 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారంటూ కూడా ఫ్లెక్సీలు అయితే వెలిచాయి. దీనికి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైంది. వైసీపీ మాత్రం ఈ ఫ్లెక్సీల్ని తొలగించాలంటూ కూడా అధికారుల్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయపరమైనటువంటి అంశం, చాలా సున్నితమైనటువంటి అంశం కావడంతో కోర్టు పరిధిలో ఉన్నందున ఆ ఫ్లెక్సీని తీసివేయాలని కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ టీడీపీ నుంచి, జనసేన నుంచి ఈ ఫ్లెక్సీల అంశానికి సంబంధించి మాకు ఎటువంటిది తెలియదు, ఇది మేము పెట్టింది కాదు అంటూ కూడా వారు చెప్తూ ఉండటం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎవరు ఈ ఫ్లెక్సీ వార్కి తెరలేపారు ఈ అంశానికి సంబంధించి అనేది కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో చర్చనీయాంశమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.